రామకృష్ణ మిషన్ సాధు సంఘ ఆవిర్భావ గాథ. పరివ్రాజక దినములు. బారానగర్ మఠము స్థాపించబడిన 6-7 సంవత్సరాలకు కొందరు సన్యాసులు తపస్సాధన కోసము ఉత్తర భారతదేశంలోని యాత్రాస్థలాలను సందర్శించడానికి వెళ్ళారు. స్వామి వివేకానంద కూడా 1888 నుండి 1893 వరకు పరివ్రాజక సన్యాసిగా సంచరించారు. ఆయన చక్రవర్తుల నుండి యాచకుల వరకు మరియు పండితుల నుండి పామరుల వరకు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను కలుసుకొని వారితో సంభాషణలు జరిపారు. పేదరికము, అజ్ఞానము, మూఢ విశ్వాసము మరియు అమానవీయ ప్రవర్తన ఆయనను తీవ్రంగా కలిచివేశాయి. భారతదేశ పతనానికి 3 కారణాలను ఆయన గుర్తించారు. 1. సామాన్య ప్రజానీకం పట్ల నిర్లక్ష్యము. 2. మహిళల పట్ల నిర్లక్ష్యము. 3. ప్రపంచంలోని ఇతర దేశాలతో భారతదేశం యొక్క సాంస్కృతిక ఒంటరితనము. భారతదేశ పునరుద్ధరణకు కృషి చేయడము మరియు భారతదేశ ఆధ్యాత్మికతను ప్రపంచము అంతటా బోధించడము తమ గురువైన శ్రీరామకృష్ణులు తమ కోసం నిర్దేశించిన కార్యమని ఆయన క్రమంగా అర్థం చేసుకున్నారు. నిజమైన విద్య సామాన్య ప్రజల మరియు మహిళల సాధికారతకు, ఉద్ధరణకు ఒక మంత్రదండం వలె పనిచేస్తుందని స్వామి వివేకానంద విశ్వసించారు. ఈ విద్య పాశ్చాత్య ఆధునిక విజ్ఞాన శాస్త్రము మరియు సాంకేతికతను అనుసంధానిస్తూ భారతీయ ఆధ్యాత్మిక విలువలతో పాతుకుపోవాలి. ఒకసారి స్వామి వివేకానంద తమ శిష్యులతో ఇలా అన్నారు: మనకు కావలసినది పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రంతో పాటు వేదాంతము, సంపూర్ణ బ్రహ్మచర్యము అవలంబించడంలో శిక్షణ, శ్రద్ధ మరియు ఆత్మవిశ్వాసము. విద్యావంతులు, పాలకులు మరియు స్థానిక రాజులతో జరిపిన పరస్పర సంభాషణలలో స్వామీజీ సామాన్య ప్రజల, మహిళల ఉద్ధరణ మరియు హిందూ మతం పట్ల సరైన అవగాహనను వ్యాప్తి చేయవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పి వారిని ఒప్పించడానికి ప్రయత్నించారు. 1992 డిసెంబర్ చివరి వారంలో స్వామి వివేకానంద కన్యాకుమారి చేరుకున్నారు. 2 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యలో ఉన్న శిల వద్దకు ఈదుకుంటూ వెళ్ళి కన్యాకుమారి దేవి మందిరంలో ప్రార్థనలు చేసి ఆ తర్వాత అక్కడకు 3 రోజులు ధ్యానం చేశారు. అక్కడ భారతదేశం యొక్క చివరి రాయిపై కూర్చొని ఆయన తమ దేశం యొక్క ప్రస్తుత స్థితిని, భవిష్యత్తు పైన దీర్ఘ ధ్యానంలో మునిగిపోయారు. జై శ్రీరామకృష్ణ.